ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి ఆరోగ్యకరమైన పొడిని తయారు చేసుకుంటున్నాం. తయారు చేసుకోవడం చాలా సులువు. ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఈ పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక్కసారి మనం తయారు చేసుకుంటే ఈ పొడిని 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడి కోసం మనం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. 3 మనకి సులభంగా ఇంటిలో అందుబాటులో ఉండేవే. మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు చిన్నగా ఉంటే మనం ఇలా ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా పాటిస్తూ ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం చాలా తొందరగా కనబడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా పొడి తయారు చేసుకుని వాడుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. దీనికోసం మనం అవిసె గింజలు తీసుకుంటున్నాం. అవిసె గింజలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్, ప్రోటీన్, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. బి కాంప్లెక్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, కెరోటిన్, ఫైబర్ వంటివి కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ అవిసె గింజలను మనం ఈరోజు ఈ పొడి కోసం తీసుకుంటున్నాం. ఇక ఆ తర్వాత వాము తీసుకుంటున్నాం. వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి వాము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాము మనం వంటింట్లో ప్రతిరోజు ఏదో రకంగా వాడుతూనే ఉంటాం. ఇక ఆ తర్వాత జీలకర్రలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ ఈ, విటమిన్ ఏ, సి, కే, విటమిన్ B6 చాలా సమృద్ధిగా ఉంటాయి. సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ ఉంటాయి. మనం ప్రతిరోజు తాలింపుల్లో జీలకర్ర వాడుతూనే ఉంటాం కాబట్టి మన వంటింట్లో రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటుంది. జీలకర్ర, వాము, అవిసె గింజలు ఈ 3 మనకి దాదాపుగా అందుబాటులో ఉండేయే కాబట్టి మనం ఇక ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని 3ని సమాన క్వాంటిటీలో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం 2 స్పూన్ల చొప్పున తీసుకుందాం. 2 స్పూన్ల వాము, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల అవిసె గింజలు తీసుకున్నాం. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని నిలువ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం ప్రతిరోజు 1/2 స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. వాటర్లో కలిపి తీసుకోవచ్చు, అంటే గోరువెచ్చని నీటిలో. అలాగే మనం అట్లు, చపాతీ వంటివి తయారు చేసుకున్నప్పుడు వాటిల్లో కలుపుకొని తినవచ్చు. లేదా మధ్యాహ్న భోజన సమయంలో 1/2 స్పూన్ పొడి అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఏ రూపంలో ఏ రకంగానైనా ఈ పొడిని ఒక 1/2 స్పూన్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రేగు కదలికలను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. ఇక శరీరాన్ని డిటాక్సిన్ చేస్తుంది. శరీరంలో విషాలను బయటికి పంపడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక రకంగా శరీరాన్ని నిర్వీషీకరణ చేయడంలో ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ పొడిని మనం డయాబెటీస్ ఉన్నవారు కూడా వాడవచ్చు. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ పొడి కలుపుకొని తాగితే
డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు డాక్టర్ సూచించిన విధంగా మందులను ఖచ్చితంగా వాడాలి. డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే జీవితంలో ఖచ్చితంగా జీవితాంతం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటీస్ పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో కూడా ఈ పొడి సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. చూసారుగా, ఈ పొడిని ఒక్కసారి తయారు చేసుకుంటే 15 రోజుల పాటు వాడుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెడితే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మీరు కూడా ఈ పొడిని తయారు చేసుకుని వాడండి. కాకపోతే అర స్పూన్ మోతాదు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న మూడింటిలోనూ వేడి చేసే గుణం ఎక్కువగా ఉంది కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.